అంటే మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంటే ఆయనకు మాత్రమే భయపడి, ఇక దేనికి భయపడకుండా, సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడనే నిశ్చయత కలిగి నిబ్బరముగా మనం వర్ధిల్లాలని నా తండ్రి ఆశిస్తున్నాడు. ఏమి నిబ్బరం అన్నా? నిబ్బరం అంటే నిర్భయం, అంటే భయము లేని స్థితి, భయము లేకుండా. ఎందుకు భయం ఉండదన్నా? ఎన్నో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు. భయం ఎందుకు ఉండదన్నా అంటే భయము విశ్వాసము కలిసి ఉండవు. మనలో కలవరము భయము అనేవి ఏర్పడ్డాయి అంటే విశ్వాసం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాడీలో B12 తగ్గిందనుకో,